ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఐఎఫ్టియు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నా చేసి వినతి పత్రం ఇచ్చి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాకు సమ్మె చేస్తున్న సందర్భంగా ముఖ్యంగా పంచాయతీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ సమ్మె చేస్తున్న సందర్భంగా మాకు మద్దతు తెలిపి మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే పర్మనెంట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. కాబట్టి ఇప్పటికే సీతక్క కానీ లేకపోతే ముఖ్యమంత్రికి కానీ ఈ సమస్య దృష్టికి తీసుకెళ్ళినాం. అయినప్పటికీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు వివిధ రంగాలకు సంబంధించిన కార్మికులు అట్లాగే వివిధ సంఘాలకు ఇచ్చినటువంటి జీవోల్ని కూడా గజెట్లో ఎక్కించాలని చెప్పి ఈ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ల వద్ద ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఐఎఫ్టీ భావించింది. అందులో భాగంగానే ఈ నెల 24 తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం, వినతి పత్రం ఇస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో మా కష్టాల గురించి తెలుసు, మాకు మద్దతుగా ఉన్నారు. ఇవాళ మరి సమాన పనికి సమాన వేతనం కావాలని చెప్పి ఒక దిక్కు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ అమలు చేయలేదు. అట్లాగే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి అమలు చేద్దామని చెప్పి మోడీ సర్కార్ గతంలో ప్రయత్నం చేసింది, రేపు కూడా ప్రయత్నం చేయబోతుంది. కాబట్టి మన తెలంగాణ అసెంబ్లీలో ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయం. ఎందుకంటే దానివల్ల ముఖ్యంగా ఈ పంచాయతీ కార్మికులని పబ్లిక్ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల కార్మికులకు 12 గంటలు పనిచేసినటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లని తెలంగాణ అసెంబ్లీలో మేము అమలు చేయం సాధ్యం కాదని చెప్పి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే పంచాయతీ కార్మికులని సఫాయి కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి వాళ్ళకు తగిన తోడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.